ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ఆత్మకూరులో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆత్మకూరులో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆదివైశ్య సంఘాన్ని ఎమ్మెల్యే అభినందించారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని అన్నారు ఎమ్మెల్యే. మార్కాపురం జిల్లా కంభంలో దొంగతనాలకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్న దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాపురం గ్రామానికి చెందిన భూపాని సాయి కంభంలో పలు ఆలయాలు, దుకాణాలు, యజమానులు లేని ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నాడని మార్కాపురం డివిజన్ డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి 40 గ్రాముల బంగారం, 25 తులాల వెండి, 20,000 నగదు అపహరించాడని వెల్లడించారు. కేసును ఛేదించిన ఎస్ఐ శివకృష్ణారెడ్డితో పాటు పోలీసులను డీఎస్పీ అభినందించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ పై ఏసీబీ దాడులు చేసింది. లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ హుసేన్ బాషా ఎంఆర్ఓను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఏసీబీ. కోనాపురం గ్రామానికి చెందిన రైతుకి బనగానపల్లి పట్టణంలో 3 ఎకరాల చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు 50,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా దేశాయిపేటలో గడ్డివాములు దగ్ధమయ్యాయి. రైతులు అనుములపేటలో 40 ఎకరాల గడ్డివాములను వేశారు. ఒక్కసారిగా గడ్డివాములు గుండా మంటలను చెలగరేగి గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ప్రమాదం ఎలా జరిగింది అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. తమకు ఆర్థికంగా చాలా నష్టం జరిగిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా వెల్లల చెరువులో గుర్తు తెలియని దుండగులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ విగ్రహ ధ్వంసమైన ప్రాంతాన్ని సందర్శించారు. విగ్రహం ధ్వంసమైన చోటే మళ్లీ వైఎస్ఆర్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠిస్తామని, ఎవరు అడ్డుకున్నా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. నిన్న విడుదలైన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటడంతో అనంతపురం జిల్లాలో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. రాయదుర్గంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అమిత్ షా, నితిన్ గడ్కరీ బీజేపీ విజయానికి కృషి చేశారన్నారు.